ఇంత కత్తిలాంటి చెల్లుందని ఎప్పుడు చెప్పలేదారా? ఇక నీకు బీరు బిర్యానీ ఆ కొత్త పోలీసులు లంచం ఇచ్చిందండి ఎన్కౌంటింగ్ చేయడానికే కదా. అంత అర్థం చేసుకుని ఎర్రు నా కొడుకుని కాదు. ఎప్పటికైనా నిన్ను నా చేత్తోనే నరుకుతా. తమ్ముంటే కుంకో కుంకో ఏంట్రా ఈ గొడవలు? మీరు కబ్జా చేసుకోవటానికి గ్రేటర్ హైదరాబాద్ ఇచ్చా, రిగ్గింగ్ చేసుకోవటానికి ఎలక్షన్లు బై ఎలక్షన్లు ఇచ్చా, మర్డర్లు చేసుకోవటానికి రాష్ట్రం మొత్తం ఇచ్చా. మీలో మీరు చంపుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వలే. కుంకో కుంకో వెనకాలేదో అంటుకుంటున్నట్టుంది. పోలీస్ కుంకో మనోడే పెద్ద పేమెంట్ ఇచ్చినా. ఓహో పెద్ద నన్ను లేపడానికి ఇన్ని పిలిపించాడు. తెలుసుకోలేంత పెద్ద నా కొడుకు అనుకుంటున్నాడు. కుంకో కుంకో ఏం పెద్ద ఏంటి ఈ కొంకోగో? మా మర్డర్ల కులదేవత పిలిస్తే పలుకుద్ది తల్లి. ఈ కనెక్షన్ అన్నేసేయడానికి మనకెవరితోనూ కనెక్షన్స్ ఉండవు, ఓన్లీ కలెక్షన్స్. ప్రోగ్రామ్ టయానికే వచ్చారు సారు. తప్పమ్మా, ఈ క్లబ్ మూయించే టైం వచ్చాను. కాదు, నీ టైం దగ్గరకు వచ్చాం. ఈ గురువులంటే నీకు తెలియదు. నిక్కర్లు కట్టే వయసులోనే మొదట మర్డర్ చేశాను, ఇదే కత్తితో. మర్డర్ చూస్తేనే చచ్చేలా ఉన్నావు. నువ్వు మర్డర్ చేసావా? ఈ డాలర్ ఏంటి డాడీ? ఇదా ఒలింపిక్ కొట్టొచ్చిన వస్తా సూరిని కీపిట్ లో వేసేసా. ఆడి మెళ్ళలో ఉన్న బిళ్ళని నా మెళ్ళలో వేసుకున్నా. నేను ఒలింపిక్కే. పట్టుకోరా కత్తి. అసలు ఒకప్పుడు వీళ్ళిద్దరూ నాకు కాళ్ళు పట్టేవాళ్ళు. నీ కాళ్ళ దగ్గరే పెరిగి గూండాలుగా ఎదిగా ఈ క్లబ్ ఓనర్ని చంపేసి ఇది నొక్కేశాను. అప్పటి నుంచి వీళ్ళు విరోధులైనా ఈ క్లబ్ గురువుగా నువ్వు ఉమ్మడాస్తిగా మిగిలిపోయారు. అరే వచ్చేటప్పుడు మీకే జాతకం చదివి వచ్చినాం బాయ్. కుంకో కుంకే కానీ క్లబ్ క్లోజ్ చేయాల్సిందే. నిన్ననే మూటిచ్చినా కదా. అది కేసు క్లోజ్ చేయడానికి, క్లబ్ క్లోజ్ చేయకుండా ఉండడానికి కాదు. ఆడితో నీకేంటన్నా? నేనున్నాగా, నేను నీకు మర్యాద చేసుకుంటానా? టేబుల్కి వెళ్దాం. వచ్చావురా? ఏంద్రా అంతో నువ్వు మాట్లాడేదేంద్రా? ఏంద్రా ఈడ అని తీసుకోబోతుండు? ఓకే మేస్త్రి, ఏంటి నీ చెడుగుడు? కప్పు పేమెంట్ నేను ఇచ్చుకుంటా. నీ గురించి తెలుసుకోలేనంత లఫంగి నా కొడుకు కాదు. కరెక్ట్ గా చెప్పావు. ఏంద్రా ముచ్చట పెడుతుండ్రు? వేసేద్దామా? జరాగు 100 ఏళ్లు కప్పెట్టింది. వచ్చే బాసు నిన్ను దేవుళ్ళ చూసుకుంటా. ఆడేంటి మరి నీకంటే పెద్దగా ఉండా? మరి నువ్వు ఆడు బోడిగుండగాడు. ఆ సత్యమూర్తి మటర్ ఆడే చేశాడు పెద్ద పోజు. ఆ మాస్టర్ చచ్చింది నా పోటుకే బాసు. దానికి ఆ మాజీగాడు 3 కోట్లు ఇచ్చాడు. నేను ఎంతమంది కలెక్టర్లు వేశాను, ఎంతమంది లాయర్లు వేశాను. నేను సంపి పాతి పెట్టిన శవాలు మొక్కలై మొలిసినాయి గాని మీ పోలీసులకి ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదుగా. సరే ఆడో 25 ఇచ్చాడు, నువ్వు 30 ఇచ్చుకో. ఆడంటే ఆ సాక్ష్యాలు ఎగ్గర ఉన్నాయి కాబట్టి కాలెట్టుకుని 25 ఇచ్చాడు. నేనంత ఎందుకు ఇవ్వాలి? నా సాక్ష్యాలు ఏమి ఎగ్గర లేవుగా. నేను మాట్లాడుకున్నా మాసం పడుతున్నా బాబు. నువ్వు అడిగింది 30గా? అది రికార్డింగ్ ముందు, ఇప్పుడు 50. ఎదవని అనవసరంగా కెలుక్కుని దొరికా. బుర్ర తక్కువ. సత్యమూర్తిని మర్డర్ చేసిన మీ పేమెంట్స్ వచ్చాయి. చేయించిన వాళ్ళ పేమెంట్స్ ఈ షో అయ్యేలోగా నా టేబుల్ మీద ఉండాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద షో. వచ్చా నిన్ను సెల్లో చూసిన వెంటనే సెలెక్ట్ చేసుకున్నా. నీతో దావత్ చేసుకుంటా 10,000 ఇనాం ఇస్తా. నిన్ను నాతో పాటు తీసుకెళ్లి మా క్లబ్ లో కుల్ఫీ డాన్సర్ ఇచ్చేస్తా. కల 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 సెక్సీ పదవే జాబ్రీ. కూర్చోవే కుల్కు లైట్. మీరు వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. వెళ్ళండి. రండ్రా మనం వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. బీపీ వద్దు, మ్యాటర్ ఏంటో చెప్పు. ఆవిడ దగ్గర రిపోర్ట్ తీసుకొని వెంటనే యాక్షన్ తీసుకోండి. అక్కడ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటో. అరే మీరేనే చెప్పండి రా సార్ కి. పోలీసులు అంటే ఎలా కొలం ఉందా? ఇంకా మీ రిపోర్ట్ నమ్మలా? ఏంటి సార్ అర్థమయ్యేలా చెప్పండి. సత్యమూర్తి హత్య కేసుకు ఆధారం ఇదే అని ఇచ్చారు. ఏదావిడి ఎక్కడ? ఎస్కేప్. హత్యకి ఆధారం దొరికింది కదా అని ఆ గుండాగాళ్ళు ఇరక్కొట్టేద్దామని వెళ్ళాను. మీరు చేసిన క్రైమ్ ఇదిగో అని చెప్పి ఆన్ చేశాను. ఏముంది? వాళ్ళు హ్యాపీ, మాకు బీపీ. ఏమైంది? ఎందుకా? ఇదిగో మీరు ఇచ్చిన సాక్ష్యం.
ఇదేగా మీ రిపోర్టు? మోసం సార్, మోసం. కంచికే చైన్ అప్పగించాం. అదే మేము చేసిన పొరపాటు. ఇదంతా మీరే చేశారు సార్. అవును, మీరే చేశారు. రాయ్ రాయ్ రాయ్, జాగ్రత్తగా మాట్లాడు. మా జాగ్రత్తలు మేము చూసుకోగలం. ఓకే. మీ అవసరం ఇంకా మాకు లేదు. మీ Thanks. మోసాన్ని మేము ఇంకా నమ్మం. ఓహో. అంతా మీరే తారుమారు చేశారు. అలా. మా మాధురిని మేమే తీసుకొస్తాం. కావాలంటే 2 జీబులు ఇస్తాను. డీజిల్ మీద అంత ఎగతాళి చేయక్కర్లేదు. ఎలా మేమేంటో సాధించి చూపిస్తాం. మా మాధురిని మేమే రక్షించుకుంటాం. చూసుకోండి రేయ్. రండమ్మా. వెళ్ళరా. మాధురిని మేమే సార్ వాళ్ళు ఇచ్చిన విట్నెస్ నేను చూశాను సార్. ఓహో, మీరు రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు సార్? ఏంటి? మీరు రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు సార్? నీకోసమే. నా కోసమా? అవును, నీకోసమే. ఒకవేళ నేను ఆ రిపోర్ట్ తీసుకున్నాను అనుకో, దాన్ని విత్డ్రా చేయమని చెప్పి వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేస్తారు. అప్పుడు నాకు నేనే రిపోర్ట్ ఇచ్చుకోవాలి. అవును, నీకు పెళ్ళైందా? లేదు సార్. అయితే నేను రక్షించుకుంటాక మీ ఆయన కూడా లేడు. చూడమ్మా, శ్రావణ శుక్రవారాలు, కార్తీక సోమవారాలు చేయడం కాదు, జీవితంలో ప్రాక్టికల్ గా ఆలోచించాలి. బీ ప్రాక్టికల్. ఇంతవరకు నాకు నచ్చిన దాన్ని ఎక్కడున్నా ఎవడి పెళ్ళమైనా తెచ్చుకుంటాను, వాడుకుంటాను, వదిలేస్తాను. ప్రాబ్లం అయితే చంపేస్తాను. కానీ నేను లవ్ చేసుకుంటున్నానే, అందుకే ఇంతవరకు రేపు చేయకుండా వదిలేసా. ఎదవా, ఆడది రేపులు గీపులు అంటే భయపడే రోజులు పోయారా? సిటీ బస్సుల్లో, సినిమా హాల్లో, షాపింగ్ సెంటర్ లో నీలాంటి ఆడింగ్ ఎదవలు ఎంతో మందికి డాష్ ఇస్తూ రాసుకుంటూ తిరుగుతుంటారు. అంత మాత్రాన అయ్యో నా శీలం పోయిందని విలవిలలాడిపోయే రోజులు పోయారా? ఓకే ఓకే, ఇప్పుడు నన్ను రేప్ చేస్తే డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటా, సాక్ష్యాలతో కోర్టుకెళ్తా, నిన్ను హ్యాంగ్ చేస్తాను రాస్కెల్. అయ్య బాబాయ్, అదేంట ఏ ఆడదన బట్టలు ఇప్పితే టెంప్ట్ అవుతాను, నువ్వు నోరిపితేనే టెంప్ట్ అయిపోతాను. అసలు నిన్ను ఏయ్, నన్నే కొడతావా? దాన్ని నేను తెచ్చుకున్నాను రా. సేవ్ చేయడానికి వచ్చావు నువ్వు. తన కోసం కాదమ్మా, నా పేమెంట్ కోసం వచ్చాను. రేప్ కేసు అంటే టెర్రరిస్ట్ కేసు కన్నా చాలా డేంజర్. దొరికావో బయటపడడం ఇంపాసిబుల్. అరే, ముందుగా చెప్పుంటే నా ప్లాన్ ఏదో నేను చేసుకునేవాడిని. ఆ తర్వాత మీ బాబు వచ్చి నా కొడుకు అని చెప్పి లబ్బో దిబ్బోమంటే నా కొడుకు నేను సేవ్ చేయలేదు. ఈ కేసు రేటు 10 lakhs. జస్ట్ 10 lakhs. నీకు డబ్బే కదా కావాలి, అంతేగా? డబ్బు కోసమే వచ్చాను. అయితే బయట బయట మా నాన్నకు ముందే చెప్పిస్తాను. నో నో నో, మర్డర్ అయితే తర్వాత తీసుకుంటాను, కానీ ఇలాంటి వాటికి ముందే తీసుకుంటాను. అది మన ప్రోటోకాల్. ఛీ, నువ్వు అసలు పోలీస్ ఆఫీసర్ వినా? ఏం మాట్లాడుతున్నావు? ఓ కూల్ కూల్ బేబీ, లైట్ తీసుకో. రై, టెన్నెల్స్ తెప్పించు. ఏంటి? మీరే ఎలాగైనా కాపాడాలి సార్. వీళ్ళ చేతిలో నా ప్రాణం పోయినా పర్వాలేదు సార్, కానీ మాధురిని మాత్రం రాస్కెల్ నుంచి మీరే కాపాడాలి సార్. పోలీస్ స్టేషన్ ఆ రోజు నువ్వు లవరు పెద్ద పోటుగా రై, నీ అమర ప్రేమ నిరూపించుకోవడానికి నీకు గొప్ప అవకాశం ఇస్తున్నాను. చెప్పండి సార్. ఈ జుంప్రీ గాడు ఈ అమ్మాయిని రేప్ చేసుకోవడానికి ఓ 10 లక్షలు అడిగాడు. అయ్యి వచ్చేసినా ఇక్కడ. ఉండవా, అర్థం మాట్లాడుతున్నా కదా, వాడికి ఓ అవకాశం ఇవ్వని. నువ్వు నీ లవర్ ని తీసుకెళ్ళడానికి ఓ 5 lakhs ఇస్తే చాలు. జస్ట్ 5 lakhs. లవ్ రిడక్షన్. ఓకే? వాణ్ణి కాదు, నీలాంటి డబ్బు పిశాచును తీయాలి. చూడమ్మా, ఉరికంబాలు మామూలు మనుషులు ఉరికిస్తాయి, డబ్బు మనుషుల్ని ఉరికీలేవు. ఓకే, ఆడపిల్లవి, నీకు స్పెషల్ రిడక్షన్. ఓ 2 లక్షలు కొట్టు, నేను మీడితే దింపేస్తాను. చూడమ్మా, ఈ పరిస్థితిలో ఇంతకంటే కరుణమ్మ ఎవరు చెప్పు. చూడండి, 10 ఇస్తే నీది, 5 ఇస్తే వీడిది, 2 ఇచ్చావనుకో నువ్వు ఇంటికి. అంతవరకు ఈ కాలేజీ ఎఫ్ఎం మన దగ్గరే సేఫ్. కాపీ రైట్స్ మొత్తం మనమే. నువ్వు రావే నా బుల్బుల్. ఇంకా రాలేదండి. ఎక్కడ్రా మాధురి? వాళ్ళు తను ఎక్కడ తీసుకెళ్లారు? వాళ్ళు కాదు. కాదా? మరి ఆ ఏసీపీ గారు తీసుకుపోయాడు. వాడు పరమ కిరాతకుడు, చీటర్. ఆ గుండాలందరికీ వాడే సెక్యూరిటీ. ఊరుకోకూడదు, వాడి సంగతి తేల్చాల్సిందే. ముందు డబ్బు పంపించబోయ్, ఆ అమ్మాయిని నేనే తీసుకొచ్చి దిగబెడతాను. ఏయ్, మన అగ్రిమెంట్ ఓన్లీ పేమెంట్, డోంట్ టాక్. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానే. పెట్టే ఫోన్. Excuse me, sir. ఓ ఎక్స్క్యూజ్డ్. ఏంటి అక్కయ్య? మాధురి ఎక్కడ? రేయ్, ఈ రోజు హెల్మెట్ కలెక్షన్ ఎంతరా? ఆ అమ్మాయిని తీసుకొస్తే స్టేషన్ కి తీసుకురావాలి. తీసుకురాకపోతే? కోర్టులో సబ్మిట్ చేయాలి. చేయకపోతే? మీరు పర్సనల్ గా అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళినట్టు? రేయ్, ఈ రోజు నో పార్కింగ్ కలెక్షన్ ఎంతరా? 6 స్కూటర్లు, 3 సైకిల్, డిక్కీలో 10 ఫార్మ్ బాటిల్. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. Shut up. After all, you are my subordinate. నువ్వు రాక్షసుడివి. నో, డబ్బు రాక్షసుణ్ణి. డబ్బు కోసం నేను ఏమైనా చేస్తాను. దానికి అడ్డుపడ్డ వాళ్ళందరినీ నేలకేసి తొక్కేస్తాను. జాగ్రత్త. హ, నువ్వు వింతగా అమ్మాయి కోసం తపన పడుతున్నావు కదా. మాధురికి 10 లక్షల బేరం ఉంది. నువ్వు 10 లక్షల 1 రూపాయి ఇవ్వగలవా?
మాటలు కాదమ్మా, మనకి మనీ కావాలి. రేపటి వరకే డెడ్ లైన్. అల్లరి చేశావో నీకు డెత్ లైన్.